సరస్వతులు ఏంటో అలా దిమ్మదిరిపోయేట్టు గుద్దావు? క్షమించండి, నా లక్ష్మి చేయి జారిపోయిందని కంగారులో చూడకుండా గుద్దేశాను. నీ లక్ష్మి చేజారిపోయిందని నా 2 సరస్వతులు నేలపాలు చేస్తావా? 2 సరస్వతులా? నాకేమో ఒక సరస్వతి, నీకు జోడు సరస్వతులా? అవును బాబు, జేబులో చిల్లిగవ్వ లేదు, పొట్ట కింద కూడు దొరుకుతుందని ఈ 2 సరస్వతుల్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చా. ఓ, నువ్వు తబలా సరస్వతివా? నేను అంతే అబ్బి. ఒక చేత్తో పట్ట పట్టుకుని మరో చేత్తో ఈ హార్మోనియం పెట్టి పట్టుకుని సంగీతాన్ని ఓ పట్టు పడదామని వచ్చాను. ఎవరు నువ్వా? సంచలో ఒక సంచి, సంచిలో హార్మోనియం పెట్టా. ఆ మొహం చూడు, రైల్వే కంపార్ట్మెంట్ లో చిల్లర అడుక్కునే వాళ్ళగా సంగీతాన్ని ఓ పట్టు పడతాడంట. ఇదేమైనా చపాతీ పిండి అనుకున్నావా? ఏమలా చూస్తున్నారు? మా శ్రీవారినే గుర్తుపట్టలేదా? శ్రీవారా? వారెవరు? వారెవరా? తిరుపతి పాకాల కాళహస్తి, పుచ్చిత్తూరు రేణుగుంట, అమృత కంట గోల్కొండ దీక్షితులు గారినే గుర్తుపట్టలేదురా సుంఠ? గోల్కొండ దీక్షితులా? మమ్మల్ని గుర్తుపట్టలేదా? మా గళం విప్పితే ఆంధ్రదేశంలో కలకలం బయలుదేరుతుంది. మేము నీ రాగం తీస్తే నీ కూష్మాండం బద్దలవుతుంది. ఈ జగమరిగిరి జగద్గాయకుడు నేను గుర్తుపట్టలేదా? అల్పాయుషు ముక్కపోగా మమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అసందర్భ ప్రేలాపన. ఆహ్వానము పంపి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని అవమానిస్తావురా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రక్ సపరేట్. ఎక్కడ ఆ గుడ్ల గూబ మీ ఓనరు, ఎక్కడ మధ్యల, ఎక్కడ తబల, ఎక్కడ నీచుడు. ఎక్కడో సాబ్, మొన్న ఆఫీస్కి వచ్చి గొడవ చేశారే, వాళ్ళలాగా ఉన్నారు. ఈ కోత ఆ కోతే. అయ్యో చిన్న ఈ అవసరంతో బయటికి ఎలా వెళ్ళేది? ఎక్కడో దయించావురా భాస్కర. నా జీవితానికి తుర్పెట్టో పడవరేటో తెలియకుండా చేశావు. నిన్ను చూస్తుంటే నా గుండె ట్యాంక్ బండ్ అయిపోతుంది గురు. ప్రపంచంలో ఒక పెళ్ళంతోనే పడలేక మోకాళ్ళతో జుట్టు పీక్కుంటున్నారు. సింగిల్ సరస్వతితోనే మెయింటైన్ కావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో డబుల్ సరస్వతులతో ఎలా వేగుతావో, ఎలా మోగుతావో. అనవసరంగా టెన్షన్ పెట్టి నాకు బీపీ తెప్పించొద్దు. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి నాకేదో బోర్డు సలహా చెప్పు. అయితే నాదో బోర్డు సలహా. నీకు పెళ్ళైనట్టు నీలాంబరితో చెప్పే. ఇది నిజంగా బోర్డు సలహా. అసలే నీల చావు బ్రతుకుల నుండి బయటపడింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఈ విషయం తెలిస్తే విచ్చిదైపోదు. పోనీ మోహన్ రాగానే నీకింతకు ముందే నీలాంబరితో పెళ్ళైపోయి చెప్పే. ఇది నీ రెండో బోర్డు సలహా. మోహన ఎంత పట్టుదలగల మనిషో నీకు తెలుసు. నీలతో పెళ్ళైనట్టు ఆమెకు తెలిస్తే విరక్తితో గృహిణి ఆత్మహత్య అనే హెడ్ లైన్స్, దాని పక్కనే మోహన ఫోటో, ఇంతే సంగతులు. పోనీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పిచ్చి నీకు పడుతుంది, ఆత్మహత్య నేను చేసుకుంటాను. అయితే రాబోయే ప్రమాదాల నుంచి ఆ దేవుడే నిన్ను కాపాడాలి. భాస్కరా, ఇప్పుడే ఉదయించావు. నీలకి దైవభక్తి చాలా ఎక్కువ. ఆమెను ట్రాక్ లో పెట్టే సరికొత్త ఐడియా వచ్చింది. విమానం దిగ్గానే నువ్వు కనిపించకపోతే ఇంకా నువ్వు ఎవరికి కనిపించవు. ఎయిర్పోర్ట్ ఏమిటి, విమానం ఏమిటి, ఎవరు వస్తున్నారు? ఎవరు కాదు, ఏదో ఇన్స్ట్రుమెంట్. అదే ఇన్స్ట్రుమెంట్. అమెరికా నుంచి వచ్చే విమానంలో కొత్త వాయిద్యం వస్తుంది, చాలా పెద్ద వాయిద్యం. అది తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. రాత్రి కలిసి. పెద్ద వాయిద్యం ఏంటి? పెద్ద విచిత్రమైన వాయిద్యం. దానికి ఇంత కంగారు ఎందుకు? వెళ్ళి తీసుకురండి. అవును సచిన్ గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? మీ అభిమానం నాకు తెలుసమ్మా. మీరే స్వయంగా లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురావాలనేగా. కాఫీ ఏమిటండి, టిఫినే తెస్తాను. మీరు అందుకే వస్తారని తెలుసుగా. భాస్కరా, నీ గురించే నాకు దిగులు. మోహన్ రాగానే వీళ్ళిద్దరి మధ్య నువ్వు తిరగల మధ్యలో పడ్డ బఠానీ గింజల పడిపడి అయిపోతావు. తప్పలా అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తున్నావు. ఒక పని చేద్దాం. మోహన రాగానే జాగ్రత్తగా దువ్వి చల్లగా అసలు విషయాన్ని మెల్లగా చెప్పేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నేను జాగ్రత్తగా చూసుకో. ఓకే. మంకీస్ బ్రాండ్ అండ్ బాండ్ మ్యాజిక్ పార్టీదేనా? మ్యాజిక్ పార్టీ కాదు నాయనా, మ్యూజిక్ పార్టీ. మ్యూజిక్ పార్టీ ప్రోగ్రామ్ కోసం వచ్చావా? అడ్వాన్స్ అడ్వాన్స్ ఇవ్వడానికి రాలేదు నాయనా, పీక్కోటానికి వచ్చా. ఎల్లుండి మలక్పేటలో పెళ్లి ప్రోగ్రామ్ ఒప్పుకున్నారు కదా, ఆ పెళ్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్. క్యాన్సిలా? దేనికి? పెళ్లి కూతురు లేచిపోయిందట. లేచిపోయిందా? ఎవరితో? తిరిగి వచ్చిన తర్వాత కనుక్కుని ఉత్తరం రాస్తా. పెళ్లి కొడుకు బ్రస్సు కింద పడి చచ్చిపోయాడంట. బ్రస్సు కింద పడ్డాడా? బ్రెందుకు? ట్రైన్ రావటం లేట్ అయిందంట, వెయిట్ చేయలేక చచ్చిపోయాడు. మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఇంకో ప్రోగ్రామ్ వెతుక్కోండి.
ప్రోండి రే మూర్తి క్యాన్సిల్ అయ్యే డకోటా ప్రోగ్రామ్ లో తెస్తున్నాం ఇంకొక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనుకో హలో ఎవరు? గండిపేటలో మా అబ్బాయి బర్త్డే పార్టీకి ప్రోగ్రామ్ ఇవ్వాలని మీకు అడ్వాన్స్ ఇచ్చాం గుర్తుందా? అవును. ఆ ప్రోగ్రామ్ కి మీరు రానక్కర్లేదు. ఏమైంది బాబు? మా అబ్బాయిని కుక్క కరిచింది. మంచి కుక్క పిచ్చి కుక్క? ఆ కుక్క మంచి కుక్కే, కానీ కరిచాక పిచ్చి పట్టింది. అయ్యో పాపం, కుక్కకి ఇంజక్షన్ చేయించలేకపోయారా? ఎవడ్రా నువ్వు? మా అబ్బాయిని కుక్క కరిచిందని మేము ఏడుస్తుంటే కుక్కకి ఇంజక్షన్ చేయించమంటావా? బ్రూట్, ఇడియట్, రాస్కల్, ప్రోగ్రామ్ క్యాన్సల్. అబ్బాయి కనబోయి కుక్క కన్నాడు బాబు. నువ్వా యమగండం? అమ్మో 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 అమ్మో, నువ్వా రాహుకాలం? సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి, మళ్ళీ వచ్చావా? శక్తి స్వరూపిణి. డోంట్ టాక్. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శనిగ్రహాల్లో ఎదురొచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు, నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టిలా వచ్చి పాడు చేశావే. ఆహాహాహా, మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి. కూటమి హుస్సేన్ సాగర్ లో నెట్ట పుత్తూరు పుష్టి, అప్పవే చిత్తూరు నష్టి. చండీగఢ్ మొండి ప. ఏయ్, అగమ్మా, రాష్ట్రంలో ఉన్న పేర్లన్నీ అయిపోయా? చండీగఢ్ పరాయ రాష్ట్రంలో దొరకడుతున్నావు? నోరు ముయ్యరా పెద్దాపురం బొడ్డు. నేను ఊరుకోరా. ఏ నాటకానికో సినిమాకో వెళ్ళినట్టు ఇలా గుంపులు గుంపులుగా గేట్లెక్కి లైన్ వేయడం లైనుగాళ్ళ జీవితాలకే తీరని మొత్తారా. లైన్ ఐటం కాదురా లుచ్చా. ఇంట్లో లాన్ బాగుందని, లాన్ లో ఫౌంటైన్ బాగుందని, టోటల్ గా ఇల్లే బాగుందని చూస్తున్నావు. తప్పురా? చెప్పరా? అబ్బా, ఈ ఇల్లేదో తాజ్మహల్ లేనట్టు, మీరంతా టూరిస్ట్ లేనట్టు చూస్తున్నట్టు మాట్లాడకండ్రా. ఒరేయ్, ఆ ఇంటి వైపు కండెత్తి చూశారు, మీ జీవితాలకి ఇక శుభశీల్ లేనట్టయితే ఎదురోయ్. ఒరేయ్, ఈ ఇల్లు ఎవ్వరూ చూడకూడదంటరా. ఓ పని చేయవయ్యా, ఈ ఇల్లు పడగొట్టి పెద్ద గొయ్యి తీసి అందులో మళ్ళీ ఇల్లు కట్టి ఈ క్యాప్ దాని మీద పెట్టు, ఎవడో చూడు. పరాపా. ఒరేయ్, అసందర్భ ప్రలాపి. నన్ను అసందర్భ పెట్టావా? అంటాడ్రా. నువ్వు కదలకరా. ఆ. నువ్వు లెక్క పెట్టరా. నుండ్రా. ఏయ్, నన్నే కొడతావా? పైగా వెనకలిచ్చి ముందు కొడుతూ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతారా? పైగా మా కెప్టెన్ లోపలికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. కెప్టెన్ అంటే ముందే ఒక లోపలికి అడ్వాన్స్ అయిపోయా. ఆ. అరే